అమిత్ షా తాజా స్టేట్మెంట్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఏదైతే ముస్లిం రిజర్వేషన్ల అంశం మీద ఆయన చేసినటువంటి ప్రకటనను ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఏదైతే తాము అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు తీసివేస్తాం అన్నటువంటిది 4% कि भारतीय जनता पार्टी की सरकार बनते ही ये 4% मुस्लिम आरक्षण हम समाप्त कर देंगे और ये 4% मुस्लिम आरक्षण का जो सीट बचता है वो एसटी, ओबीसी और एसटी में देकर उनको न्याय करने का काम ये भारतीय जनता पार्टी की सरकार करेगी. ఇది తను 4% రిజర్వేషన్లు బీజేపీ అధికారంలోకి రాగానే ముస్లింలకు ఉన్నటువంటి 4% రిజర్వేషన్ తీసేస్తామని ఇప్పుడు దీనికి సంబంధించి అంటే వాటిని ఎస్సీ ఎస్టీ బీసీలకు పంచుతామని ప్రకటించారు. ఇప్పుడు దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైరల్ చేస్తూ తెలుగుదేశం పార్టీ నిలదీస్తుంది. దీనికి సమాధానం చెప్పమని మొన్ననే దీని మీద తెలుగుదేశం పార్టీ మేము వస్తే ముస్లిం రిజర్వేషన్లు తీయం ప్రామిస్ చేస్తున్నామంది. పురంధేశ్వరి పేరుతో ఆ మధ్యన వైసీపీ వాళ్ళు ఒక ట్రోల్ చేశారు, మేము వస్తే రిజర్వేషన్ తీసేస్తాం. ఆ తర్వాత ఆమె ప్రకటించింది నేను ఇట్లాంటిది ఏం చేయలేదని. ఇప్పుడు అమిత్ షాది పట్టుకుని అందుకనే దీనికి ఏమని చెప్తారు అని అడుగుతున్నారు.